పూర్వానికి ఒక జమీందారు ఇంకొక ఆయన ఉంటాడు. ఆయనకి బోల్డ్ అంత ఆస్తుంది. ఆయన దర్బార్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు. వాడిని చూస్తే చిన్న చూపు. వాడిని రోజు ఏదో ఒక మాటని అంట్రానోడా లేకపోతే కులం తక్కువడా ఏదో ఒకటి ఆయన ఇబ్బంది పెట్టి వెళ్ళేవాడు ఆ జమీందారు. ఆడు చేసిన పాపానికి ఏమవుతుందంటే ఆ జమీందారు మరణించిన తర్వాత ఆ చెప్పులు కుట్టుకునే వాడి ఇంట్లో పుడతాడు. అయితే కొన్ని పుణ్య కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు కదా, జ్ఞాపక శక్తి ఉంది, ముందు జన్మ జ్ఞాపక శక్తి ఉంది. ఒక తెలిసిన తర్వాత ఈ జమీందారు పిల్లలందరూ కూడా ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే వీడికి అన్నీ గుర్తుంటాయి. ఇక్కడేమో ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, చాలా దుర్భరం. కానీ ఇప్పుడు అక్కడ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? వీడు పడ్డ కష్టానికి వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరోజు ఆ పిల్లలు దర్బార్లో ఉంటే వెళ్తాడు. వెళ్ళి, ఒరే నేను మీ నాన్నరా, ఇప్పుడు మీరు అనుభవించేదంతా నేను కష్టార్జితం, నేను సంపాదించిందే. నేను చేసిన పాపానికి ఆ చెప్పులు కుట్టుకునేవాడిని రోజు దూషించేవాడిని. ఆ పాపానికి ఈరోజు నేను వాళ్ళ ఇంట్లో పుట్టాను. పరిస్థితి చూడండి, చాలా దుర్భరంగా ఉంది. కట్టుకునేదానికి బట్టలు లేవు, ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు. కొంచెం సహాయం చేయండిరా, నేను మీ నాయన్ని రా పూర్వజన్మలో. వాళ్ళు 4 కుమారులు అంట మీటింగ్ పెట్టుకున్నారు. ఒరే ఈ చెప్పులు కుట్టుకునేవాడు చాలా పెద్ద ప్లాన్లోనే వచ్చేసాడు రా, ఏకంగా మా నాయనే అంట, ఇంకేదో కూడా కాదు. ఓరి వీడికి ఏదో బుద్ధి చెప్పాలని మనుషుల్ని పిలిచి బాగా దేహశుద్ధి చేసి ఈదిలో పడేశారు. ఆడు కష్టపడిన కష్టార్జితమే, కానీ మృత్యువని తెరబడింది. ఆ తెరబడేసరికి ఆ ముందు క్యారెక్టర్లకి తర్వాత క్యారెక్టర్కి సంబంధం లేదు. ఎవడు వీడిని రికగ్నైజ్ చేయట్లేదు. వాడు పడ్డ కష్టం వీడికి తెలుస్తుంది, కానీ ఎవడు గుర్తించట్లేదు. మన ముందు ఎంతోమంది అదే రకంగా కష్టపడిన వాళ్ళు ఉన్నారు కదా జీవితాల్లో. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పోయినోడు పోయాడు, వాడు పడ్డ కష్టం ఉపయోగమేముంది? కానీ నీతో వచ్చేటువంటి దానికోసం నువ్వెందుకు సమయాన్ని కేటాయించవు? మనకు అన్ని పనికిమాలిన పనికి టైం ఉంటుంది, భగవత్ చింతన దగ్గరికి వచ్చేసరికి టైం ఉండదు మనకు. కానీ ఆత్మతో వచ్చేటువంటిది ఇదే. భగవంతుడు అదే చెప్తున్నాడు, ఈ మార్గంలో నష్టము లేదు నీకు. నువ్వు ఎంత చేసుకున్నా ఆత్మతో శాశ్వతంగా ఉంటుంది నన్ను సేవించుకున్న సేవాఫలం. ఇది ఎంత శక్తివంతమైందంటే చరిత్రలో వేదమాలి అని చెప్పి ఒక తండ్రి ఉంటాడు. అతనికి 2 పిల్లలు, యజ్ఞమాలి, సుమాలి అని చెప్పి. ఈ వేదమాలి చాలా ధర్మాత్ముడు. చెయ్యని పుణ్య కార్యక్రమం లేదు, భగవద్భక్తి లేదు, అన్ని కార్యక్రమాలు చేశాడు. అయితే ఆయన మృత్యు సమయం వస్తుంటే ఏం చేశాడంటే యజ్ఞమాలిని, సుమాలి 2 కుమారులు పిలిచి సగభాగం ఏం చేశాడంటే ఆస్తి దాన ధర్మాలు చేశాడు, ధర్మం కోసం ఇచ్చేశాడు. మిగిలిన సగభాగం కుమారులకి 2కి పంచాడు. ఈ యజ్ఞమాలి వాడు ధర్మంగా ఉన్నాడు, జీవితం ధర్మంగా గడిపాడు. ఈ సుమాలి అనేవాడు అన్ని చెడు అలవాట్లు, తాగుడు, వ్యభిచారం, జూదం, అన్ని వ్యసనాలు ఉన్నాయి వాడికి. వాడేం చేస్తాడు? అవన్నీ ఉంటే ఏమవుతాయి? ఆస్తి తగలబడిపోయింది, మొత్తం పోయింది. లాస్ట్కి ఒక యజమాని దగ్గర పనికి చేరాడు. ఏం పని తెలుసా? పందుల్ని మేపే పని. ఆ పందులు ఎక్కడ విశ్రమిస్తాయో అక్కడే వాడు వాటిని మేపుకొని వాడు విశ్రమిస్తూ ఆ పందుల ఆహారమే తింటూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు వాడికి సోదరుడు గుర్తొచ్చాడు. మా అన్న ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం, ఏమన్నా సహాయం చేస్తాడేమో. మరి ఈ పంది జీవితం చాలా దుర్భరంగా ఉంది, అన్ని పందుల్లో నేను ఒక పందిలాగా అయిపోయింది జీవితం అని చెప్పి అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. అన్నగారి దగ్గరికి వెళ్ళి వాడు మామూలుగా వెళ్ళలేదు. అన్న ఆస్తి ఇవ్వడేమో, సహాయం చేయడేమోనని, అరే నాన్నగారు ఇచ్చింది నాకంత నష్టమైపోయింది, నీకు ఇచ్చిన దాంట్లో నాకు సగం ఇవ్వు అని చెప్పి గొడవ పెట్టుకున్నాడు. అయితే
ఊరంతా యజ్ఞమాలికి సపోర్ట్ చేసింది. కానీ యజ్ఞమాలి వాడిని సాదరంగా ఆహ్వానించి, నువ్వు గొడవపడాల్సిన అవసరం లేదురా, లేదు, దాంట్లో సగభాగం నీకు ఇస్తానని చెప్పి వాడిని పిలిచి ఆ పందుల బురదంతా కడిగిచ్చి శుభ్రంగా స్నానం గీనం చేపించి భోజనం పెట్టి ఆస్తి వాడికి పంచాడు. తర్వాత కాలక్రమంలో ఇద్దరు మరణించారు. మొదట సుమాలి మరణించాడు, ఎందుకంటే అన్ని అవలక్షణాలు కదా. తర్వాత యజ్ఞమాలి కూడా మరణించాడు. యజ్ఞమాలి మరణించిన తర్వాత పుష్ప విమానంలో విష్ణుదూతలు అతన్ని తీసుకొని పోతా ఉన్నారు. తీసుకొని పోతూ ఉంటే 14 బోనబాండాల పక్క నుంచే వెళ్తుందంట పుష్ప విమానం. లాస్ట్ టెస్ట్ అంట. ఎవరికైనా మోక్షం వస్తే లాస్ట్ టెస్ట్, వీడికి ఇంకా ఏమన్నా ఇక్కడ ఆకర్షణలు ఉన్నాయా? భగవంతుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో, నా లోకానికి ఎవడైతే వస్తాడో మళ్ళీ తిరిగి రాడు అన్నాడు. మరి ఆయన మాట సత్యంగా ఉండాలంటే వీడికి ఇక్కడ ఏం బలహీనతలు ఉండకూడదు, ఆకర్షణలు ఉండకూడదు. అందుకని లాస్ట్లో మోక్షం వచ్చిన తర్వాత కూడా పుష్ప విమానంలో 14 బోనబాండాల పక్క నుంచి తీసుకెళ్తారు. స్వర్గం పక్క నుంచి అక్కడ నుంచి వెళ్తుంటే అక్కడ అప్సరస్సులు వాళ్ళందరూ కూడా ఒక సింపుల్ ఒక బాణం వదులుతారు అనమాట. పోవచ్చున్నావా నా రాజా అంటే మేడ అటు తిరిగింది అనుకోండి, విష్ణువుని దోసేస్తారు విష్ణుదూతలు పోరాటం. లాస్ట్ టెస్ట్. సో ఆ పుష్ప విమానం నరకం పక్కన వెళ్తుందంట. వెళ్తుంటే వీడి సుమాలి అరుపులు కేకలు పెడుతున్నాడంట. అరుపులు కేకలు పెడుతుంటే ఈ యజ్ఞమాలి అడిగాడు విష్ణుదూతల్ని, అయ్యా ఇంత దూరం ప్రయాణం చేశాము, మనం ఇప్పుడు స్నేహితులం అయ్యాము, ఆ ఆర్తనాదాలు ఎవరివో చెప్పండి అయ్యా అన్నాడు. అంటే విష్ణుదూతలు చెప్పారు, ఎవరో కాదు మీ సోదరుడు ఉన్నాడు కదా సుమాలి, వాడి ఆర్తనాదాలు అని చెప్పాడు. కానీ ఏదన్నా కాపాడే ఉపాయం ఉందా స్వామి అని అడిగాడంట విష్ణుదూతల్ని. అప్పుడు వాళ్ళు చెప్పారంట, అయ్యా నువ్వు పూర్వజన్మలో కూడా ఏం సామాన్యుడు ఏం కాదు, నువ్వు కూడా చాలా దుర్మార్గుడివి, దుర్మార్గపు జీవితాన్ని గడిపావు. అయితే ఒకరోజు ఎక్కడికో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నావు, వర్షం పడింది, తల దాచుకుందామని చెప్పి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేశావు. ఏకాదశి పర్వదినాన విష్ణు దేవాలయాన్ని నువ్వు శుభ్రం చేయడం వల్ల నువ్వు వేదమాలి అన్నటువంటి గొప్ప వ్యక్తి యొక్క కడుపున పుట్టి ఇటువంటి ఉన్నతమైన జన్మను నువ్వు ఎత్తావు. ఆ విష్ణువుకి చేసినటువంటి సేవ ఏదైనా దాని గొప్ప మహత్యం ఇది అని చెప్పారంట విష్ణువు. అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా నిన్ను కాపాడుతుంది ఆ ముక్తి ప్రదాత అయిన ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మము. ఒకరోజు ఏకాదశి రోజు ఆడెన్నో పాపాలు చేశాడు, కానీ ఆ విష్ణు దేవాలయాన్ని శుభ్రం చేశాడు. ఏకాదశి పర్వదినంలో ఆయన మందిరాన్ని శుభ్రం చేశాడు. చేస్తే దాని ఫలితం ఉన్నత జన్మెత్తాడు. మరి ఇప్పుడు నా సోదరుని నెట్ట నేను కాపాడుకోగలుగుతున్నాడు. అప్పుడు విష్ణుదూతలు ఏం చెప్పారో తెలుసా, నువ్వు ఆ మందిరాన్ని శుభ్రం చేసావు కదా, గోవు దూడ గిట్ట గుర్తు ఎంత ఉంటుంది, గోవు దూడ యొక్క గిట్ట గుర్తు ఎంత ఉంటుంది, అంత భాగం శుభ్రం చేసినటువంటి ఫలితాన్ని నీ సోదరుడికి ఇవ్వు, వాడు నరక బాధల నుంచి విముక్తిని పొందుతాడు అని చెప్పారు విష్ణువు. గోవు దూడ యొక్క గిట్ట గుర్తు ఎంత ఉంటుంది, అంత భాగం శుభ్రం చేసిన ఫలితాన్ని నీ సోదరుడికి దానం చేయి. ఆ యొక్క ఫలితాన్ని ఎప్పుడైతే ఈ యొక్క యజ్ఞమాలి నేను విష్ణు దేవాలయం శుభ్రం చేసినటువంటి గోవు దూడ యొక్క గిట్ట ఎంత ప్రదేశం ఉంటుందో ఆ ఫలితాన్ని నా సోదరుడికి ఇస్తున్నాను అన్నాడు. అన్న తక్షణమే యమకింకర్లు వాడిని వదిలేశారు, వాడికి విముక్తి కలిగింది, అక్కడి నుంచి బయటపడిపోయాడు నరకం నుంచి. సో భగవంతుడు అదే చెప్తున్నాడు, స్వల్పమప్యస్య ధర్మస్య. మీకు ఎప్పుడైనా అవకాశం కలిగింది కృష్ణ అనేదానికి మొహమాట పడద్దు. పనికిమాలిన పాటలు పాడతాం కదా, వాటన్నిటి వల్ల ఏం ఉపయోగం లేదు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, భారతదేశంలో చాలా అదృష్టము, ఇక్కడ మనుషుల పేర్లు భగవంతుడి పేర్లు ఉంటాయి. ఒక ఆయన పేరు కృష్ణ, ఇంకొక ఆయన పేరు రామ,
ఇంకొక ఆయన పేరు గోవింద. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్ పేరు కృష్ణ. ఏ కృష్ణ ఇట్రా అంటాడు, ఆటోమేటిక్గా కృష్ణనామం చెప్పించాడు. ఇంకో ఫ్రెండ్ని ఏ గోవింద ఇట్రా అంటాడు, ఓ వెంకటేష్ ఇట్రా అంటాడు. భగవంతుని యొక్క మనుష్య జన్మ ఎత్తిన తర్వాత దుర్లభ మానుష్య జన్మ. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవజాతుల్లోకి జీవుడికి చివరిగా మనుష్య జన్మ వస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికోసం అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాలు ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైన మనుష్య జన్మ మనం పొంది ఉన్నాం.